హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఎర్లీ మార్నింగ్ 5:00 అయితే వీడియోని స్టార్ట్ చేశాను. ఇప్పుడు 5:30కి అలా బయట కొంచెం వీడియో అనేది తీసుకుంటూ ఉన్నాను. క్లైమేట్ చాలా బాగుంటుంది. వాకింగ్‌కి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు కాదులేండి, కొంచెం 6:00 అలా అయితే కొంచెం బాగుంటుంది వెలుతురు అది వచ్చి. టెడీకి అయితే హాలిడేస్ ఇచ్చారు. ధనుష్కి ఇంకా కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఇవ్వలేదు. హాఫ్ డేస్ జరుగుతున్నాయి అన్నమాట. ఎప్పుడు హాలిడేస్ ఇస్తారో తెలియదు ఇంకా. ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు కదా. సో వన్ సైడ్ మిల్క్ అయితే పెడుతున్నాను, వన్ సైడ్ ఎగ్గులు పెడుతున్నాను. యోగా సింపుల్గా ఎక్సర్సైజులు స్టార్ట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు లంచ్ బాక్సెస్ ఎర్లీగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు కదా. 6కి లేచినా కూడా సరిపోతుంది. కానీ రెగ్యులర్గా 5:00కి లేచే అలవాటు కాబట్టి నాకు ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. కీ పెట్టుకోకుండా మొబైల్లో లేస్తున్నాను అనమాట. ఆ టయాన్ని నేను 1 అవర్ యోగా కానీ ఎక్సర్సైజులు కానీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలాగూ నాకు కాఫ్ పెయిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి రిలేటెడ్గా కొన్ని ఎక్సర్సైజులు చెప్పారు ఇంతకుముందు. అవి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, టైం వేస్ట్ చేయకుండా. ఈరోజు మధ్యాహ్నం చేస్తాను లంచ్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. కాఫీ టైం ఇదైతే నాకు 6:30, 7 ఆ టైం అవుతుంది అనుకుంటాను. బాల్కనీలో కూర్చొని రిలాక్స్డ్గా కాఫీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. నాకు కనిపించే వ్యూ అనమాట అదైతే. నేచర్ ఎంత బాగుంటుందో అసలు, ఆ గ్రీనరీ చాలా బాగుంటుంది. సమ్ టైమ్స్ మెట్రో కూడా, ట్రైన్ వెళ్ళేది వచ్చేది కూడా కనిపిస్తుంది బాల్కనీలో కూర్చుంటే. చాలా బాగుంటుంది వ్యూ. అలా కాఫీ అయితే తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైంలో నేను సింపుల్గా వెజ్ బిర్యానీ చేస్తున్నాను. వెజ్ పులావ్ అనుకోండి, ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి. ప్రాసెస్ అయితే చూపిస్తాను. ముందుగా నేను వెజిటేబుల్స్ కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. కుక్కర్లోనే వండుతున్నాను అనమాట వెజ్ బిర్యానీ. సో కుక్కర్ పెట్టేసుకొని గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. గీ రెగ్యులర్గా ఎక్కువగానే వాడుతూ ఉంటాను కాబట్టి ఈరోజు కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఆనియన్స్ అవి వేగిన తర్వాత వెజ్జెస్ వేసుకున్నాను. అండ్ అలాగే బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో మనం వెజ్ బిర్యానీ చేసేటప్పుడు సోంపు యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వెజ్జెస్ కూడా వేగిన తర్వాత ఇందులోకే పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నాను. కావాలి అంటే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా వేగిన తర్వాత ఇందులోకి రైస్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, నార్మల్ రైసే. నేను టోటల్గా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి. లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి ఆపేసుకున్నాను. సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి. కుక్కర్ పెట్టాను. లైట్గా బయట క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. మార్నింగ్ ఎండ ఉనింది బాగా, సడన్గా ఎక్కువగా గాలి రావడం అండ్ లైట్గా డ్రిజిల్ అవుతూ ఉనింది. బయటికి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట నాకు అండ్ ధనుష్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత. టెడీ ముగ్గురం అయితే వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసి కూడా వచ్చాము. అక్కడేవో స్నాక్స్ తీసుకుంటే అది కొంచెం వీడియో తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ వీడియో స్టార్ట్ చేశాను. లంచ్ చేసేసే బయటకు వెళ్ళాంలేండి. కొంచెం సేపే డ్రిజిల్ అయింది కానీ తర్వాత వెంటనే ఎండ రావడము, క్లైమేట్ అంతా నార్మల్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేసరికి 4:35 అయిపోయింది. సో కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ యాజ్ యూజువల్ ఈ పనులు నేను యాక్చువల్లీ డే టైంలో పెట్టుకున్నాను, కానీ డే టైంలో కుదరకపోవడం వల్ల నాకు ఈవినింగ్ పెట్టుకున్నా అనమాట. ఈరోజు నేను షెడ్యూల్లో పూజ రూమ్ డీప్ క్లీనింగ్ అండ్ అలాగే కిచెన్ కబోర్డ్స్ క్లీనింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను. ఎట్ ఏ టైం
బయట పనులు, ఇంట్లో పనులు కంప్లీట్ అవ్వవు కదా. సో అందుకని ఈవినింగ్కి పోస్ట్పోన్ చేసుకొని డిన్నర్ బయట పెట్టేసుకుందాము ఈ రోజుటికి అని చెప్పి అనుకున్నాను. మధ్యాహ్నం బిర్యానీ చేశాను కదా, మళ్ళీ పిల్లలు చపాతీ కర్రీ చేస్తా అంటే వద్దన్నారనమాట. పానీపూరి కానీ దయపూరి కానీ ఇలాంటివి చేయాలన్నా టైం టేకింగ్, ఈ పనులు చేసుకోలేను కదా, అందుకే బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. డిన్నర్ పని లేదు అంటే ఈ పనులు ఆరాంగా చేసుకోవచ్చు కదా, అందుకు నేను పూజ రూమ్ని డీప్ క్లీన్ చేసుకుందాము అనుకుంటున్నాను. తీస్తున్న వీడియో అయితే థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు పూజ చేసుకోవాలి అంటే థర్స్డే రోజు పూజ రూము నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఎవ్రీ వీక్ అంతే, థర్స్డే కానీ సాటర్డే కానీ క్లీన్ చేసుకుంటాను. మేము ఊరు కూడా వెళ్ళొచ్చామన్నమాట. తర్వాత తీసుకుంటున్న వీడియో ఇదైతే. ఈ మధ్య చాలా డేస్ అయిపోయింది వీడియోస్ తీయలేదు, బట్ మీకేంటంటే నేను షెడ్యూల్ చేసి పెట్టుకున్న వీడియోస్ చూస్తున్నారు ఇన్ని డేస్. అండ్ అలాగే వీడియోస్లో మీరు అడుగుతుంటారు కదా, నేను వేసుకున్న నల్లపూసలు కానీ ఇయర్ రింగ్స్ కానీ అవి మాత్రం క్లిప్స్ యాడ్ చేస్తున్నా అనమాట ఉన్న వీడియోస్. ఇక్కడ నిమ్మకాయ చూపిస్తున్నాను కదా, అమ్మవారి టెంపుల్లో ఇస్తారండి అమ్మన్ కోయిల్లో. ఆ నిమ్మకాయ మనము ఇంట్లో పెట్టుకొని నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఈ నిమ్మకాయ ఇచ్చి ఇంకో నిమ్మకాయ తెచ్చుకొని పెట్టుకుంటాము. అక్కడ పద్ధతి అలా ఉంటుంది. కాకపోతే చాలా డేస్ అయిపోయింది, నాకు కుదరలేదు. రేపు ఫ్రైడే కాబట్టి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో ఇవి ఊరెళ్ళి వచ్చేటప్పుడు పూలు అమ్ముతూ ఉన్నారు నెల్లూరు దగ్గర, తీసుకున్నాను. 2 days అయింది మేము ఊరెళ్ళి వచ్చి కూడా. పూలు చాలా బాగున్నాయి. ఓకే, ఈరోజు థర్స్డే కదా, దేవునికి పెట్టేద్దాము అని చెప్పి ఫ్రైడే కోసం నేను చామంతులు అండ్ గులాబీలు తీసుకొచ్చుకున్నాను. వెళ్ళాను కదా ఈరోజు బయటికి, అందుకని ఉన్న పూలు ఇక వడలిపోతాయి, 2 days అయిపోయింది కదా అని చెప్పి ఇక దేవుడికి పెట్టి పూజ చేసుకుందాము అని నీట్గా సర్దుకున్నాను. అండ్ దీపాలు ఉన్నాయి కదా కుందులు, అవి కూడా వాష్ చేయాలి. ఫ్రైడే రోజు అయితే నేను వాష్ చేయనండి, థర్స్డే రోజు నైట్ కానీ సాటర్డే రోజు కానీ క్లీన్ చేసుకుంటాను. అండ్ అలాగే బొట్లు కూడా పెట్టుకొని నీట్గా అరేంజ్ చేసుకుంటే ఫ్రైడే రోజు పూజ హ్యాపీగా చేసుకోవచ్చు. పూజ రూమ్లో ఎక్కువ పని ఉండదు అనమాట. పూలు మాత్రం తీసి మళ్ళీ పూలు సర్దుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తము సర్దుకున్న తర్వాత పూజ సామాగ్రి అంతా కూడా వాష్ చేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చాను. టైం అయితే 8 అవుతుంది కరెక్ట్గా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మధ్యలో గ్యాప్ తీసుకున్నానులేండి. 6 o'clock వీడియో స్టార్ట్ చేసినా కూడా నేను దీపం పెట్టాను కదా, దీపం కొండెక్కిన తర్వాతే అవి వాష్ చేద్దాము అని చెప్పి సర్దాను కదా, మళ్ళీ తీసి వాష్ చేసి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టున్నాను. రేపు మార్నింగ్ అంటే ఫ్రైడే రోజు బొట్లు అది పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు. పూజ రూమ్లో అంతటితో పని కంప్లీట్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను. కబోర్డ్స్ క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను కదా, కాలిన్ అది వేసి మనము గట్టిగా రబ్ చేస్తూ తుడిచామనుకోండి, మొద్దుగా తయారైన కబోర్డ్స్ షైనింగ్గా తయారవుతాయి. కొత్త లామినేటింగ్ లాగా అనిపిస్తాయి అన్నమాట కబోర్డ్స్ అన్నీ కూడా. ఎందుకంటే రెగ్యులర్గా ఈ పనులు అయితే ఈ మధ్య చేయట్లేదు. 10 daysకో 15 daysకో ఒకసారి అయితే నేను కబోర్డ్స్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను. అసలు ఈ మధ్య కుదరలేదు. అందుకని చెప్పి ఎలాగైనా ఎంత లేట్ అయినా పర్వాలేదు ఇవి క్లీన్ చేసే పడుకోవాలి అనేసి అనుకున్నాను. ఫ్రైడే రోజు కూడా బయటికి వెళ్ళాలన్నమాట. మా ఫ్రెండ్ బయటికి వెళ్దామని చెప్పి అంది. సో తనతో పాటు పూజ చేసుకోవాలి. ఫ్రైడే అసలు కుదరదు నాకు, పూజనైతే వదిలిపెట్టుకోలేను. అందుకని చెప్పి ముందు రోజు ఈ పనులు ఫినిష్ చేసుకుంటున్నాను. పనిలో పని ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసానండి. బ్లాక్ కలర్లో అది కూడా గ్లాస్ కాబట్టి మనం చేతులు అది పెట్టినప్పుడు టక్కున మిల్క్ ప్యాకెట్ అది కడిగి పెడతాను కదా, సగమారి ఆరకుండా ఉంటుందా, ఆ చేతితో నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు మార్క్స్ పడిపోతున్నాయి. అలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. అందువల్ల మార్క్స్ పడుతున్నాయి కాబట్టి పనిలో పని క్లీన్ చేసేసాను. కిచెన్తో పాటు చాలా నీట్గా మెరిసిపోతున్నాయి కిచెన్ కబోర్డ్స్ అయితే. అలాగే నీట్గా హ్యాండ్ వాష్ చేసుకున్నాను. డిన్నర్ టైం అనమాట.
యాక్చువల్లీ ఈరోజు 1 అవర్ లేట్ అయిపోయింది. టైం అయితే 8:30 అయింది. 7:30 వరకల్లా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. బట్ పూజ రూమ్లోనే నాకు ఎక్కువ పని అయితే సరిపోయిందనమాట. వీడియో అంతా కూడా కట్ చేసి పెడుతూ ఉంటాను. కంటిన్యూగా పెడితే మీకు బోర్ కదా, అందులో నాకు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఏం చెప్పాలో తెలియక ఎక్కువ పెట్టను, కట్ చేసి క్లిప్స్ పెడతాను. దైపూరి చెప్పుకున్నానండి. దైపూరి అంటే నాకు చాలా ఇష్టము. మధ్యాహ్నం చేసిన వెజ్ పులావ్ ఎలా వచ్చిందో ఏంటో మీకు చూపించలేదు కదా, క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను, చూసేయండి. అక్కడ మిస్ అయింది, తర్వాత గుర్తొచ్చి ఎడిటింగ్లో ఇక్కడ యాడ్ చేశాను. చాలా అమ్మీగా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ పులావ్ కూడా కొంచెం ఉనిందనమాట, కొంచెం పెట్టుకున్నాను పులావ్ కూడా. ఇలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువ మసాలాలు కూడా లేవు కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టొచ్చు. మనకి నైట్ వరకు కూడా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఎందుకంటే మనము పోపు వేగిన తర్వాత ఒకసారి రైస్ వేసి రైస్ని లైట్గా వేయించిన తర్వాత ఎసురు పోసుకున్నాము అంటే రైస్ ఇలా వస్తుంది అనమాట, ఒకటి పొడి పొడిగా అంటుకోకుండా. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు, నేను గుండ్లమాల వేసుకొని ఉన్నాను, అది అడిగారు కదా, మీతో షేర్ చేసుకుంటాను. చాలా వీడియోస్లో కూడా వేసుకొని ఉన్నాను, మీరు చూసే ఉండొచ్చు. ఈ మాల గురించి డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఈ మాల వచ్చేసి నేను 2015లో తులం 30,000 ఉన్నప్పుడైతే నేను తీసుకున్నానండి. 15 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఇదైతే 4 బాల్స్, యాంటిక్ బాల్స్ వచ్చాయి గోల్డ్వి. అండ్ అలాగే పూసకట్టు క్యాప్ ఒకటి వచ్చింది కదా, ఇది మొత్తం గోల్డే. సో 15 గ్రామ్స్ నాకు 45,000 పడింది. నేను ఈ మధ్య ఏం గోల్డ్ తీసుకోలేదు, చాలా తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడే తీసుకున్నా అనమాట. అప్పుడప్పుడు ఇదన్నమాట మ్యాటర్. అయితే డీటెయిల్డ్గా చూయించమన్నారు కాబట్టి చూయించాను. దీని మీదకి నేను ఇయర్ రింగ్స్ ఏం తీసుకోలేదు, నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్సే ప్యారప్ చేస్తూ ఉంటాను. సేమ్ గోల్డ్ లాగే అనిపిస్తాయి, అందుకని చెప్పి. యాక్చువల్లీ ఇలా చిన్న చిన్నవి మాత్రమే నా దగ్గర ఉంచుకుంటాను. పెద్ద ఐటమ్స్ పూజలు ఏదన్నా ఉన్నా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ లాకర్లో పెట్టుకుంటానమాట, ఆ గోల్డే. ఇదన్నమాట అండి వీడియో. అయితే మీకు ఏదైనా ఐటమ్ చూసి నచ్చితే కనుక చెప్పండి, అప్పుడప్పుడు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.